నమస్కారం, నేను మీ జీవిత. ఎయిమ్స్ ఐఐటి లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందిన విద్యార్థులు నేషనల్ స్థాయికి ఎంపికయ్యారు. ఊరుకొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకట బాలరామయ్య పాఠశాల విద్యార్థి సామల శివాని 6వ తరగతి రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే సామల ప్రణవి జోనల్ 5వ ర్యాంక్ సాధించింది. దొంత మణికంఠ 8వ తరగతి జోనల్ 7వ ర్యాంక్ సాధించారు. విద్యార్థులకు పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో మరెన్నో ఉన్నతమైన విజయాలు సాధించి గొప్పగా ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బాలరాజు, ప్రిన్సిపల్ జడ్జ్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపల్ రామ్ మరియు ఐఐటి ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిల్పేడు మండలం అజ్జమారి గ్రామంలో శ్రీ శ్రీ బీరప్ప స్వామి జాతరకు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ బీరప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మండల అధ్యక్షుడు నాగేష్, మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు శివకుమార్, కార్యకర్తలు, ప్రజలు బీరప్ప స్వామిని దర్శించుకున్నారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలో 2వ అంతస్తులో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంను హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండడం వలన అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. డిఎంహెచ్ఓ నాయకత్వంలో ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేస్తూ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె తెలియజేశారు. అలాగే అన్ని విభాగాలని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య, విజయ్ కుమార్, మధుమోహన్, లలితాదేవి, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మండలాల్లో ఉపాధి హామీ పనులు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన మండలాలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా పురోగతిలో ఉన్న ఉపాధి పనులు సంబంధించిన మండలాల ఎంపీడీఓలు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి పనులకు సంబంధించిన బిల్లుల వివరాలు రోజువారీ నివేదికగా ఎంపీడీఓలు సమర్పించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులు, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తయ్యేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువు తక్కువగా ఉన్నందున ప్రతిరోజు పనులలో పురోగతి ఉండాలన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.